ప్రభుత్వ భూములు రక్షించడానికే ఈ 22A నిబంధన అనేటువంటిది. యాక్చువల్గా ఆ చట్టం తప్పు కాదు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అసైన్డ్ భూములు అక్రమంగా అమ్మకుండా కాపాడటమే దీని అసలు ఉద్దేశం అని. కాకపోతే రెవెన్యూ రికార్డులు, డిజిటల్ మ్యాపింగ్, సర్వే పొరపాట్లు, పరిపాలన నిర్లక్ష్యం ఇవి ఈ పరిస్థితికి దారితీశాయి అనేటువంటిది చర్చ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక్క నిమిషం లక్ష్మయ్య గారు, ఒక్క నిమిషం ఒక మాట చెప్తాను. గతంలో వక్ఫ్ ల్యాండ్లు అని చెప్పి సగం దరిద్రం కాంగ్రెస్ గవర్నమెంట్లో, తర్వాత ధరణి పోర్టల్, తర్వాత ఇప్పుడు భూభారతి, ఇది పెనుభారం అయిపోయి నెత్తి వాచిపోతున్న సామాన్య మానవుడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అసలు నాకు తెలియకూడతాను ఈ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంటు లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుని ఒకసారి మొత్తం ల్యాండ్ సర్వే ఎందుకు చేయలేదు సార్? రెండోది, 1 ఎకరం భూమికి 10 ఎకరాల భూమికి 500 ఎకరాలకి ఒకటే దిక్కుమాల నెంబర్. అలా ఎలక్షన్ కమిషన్ అలాగే ఏడిచింది ఆ పనికిమాలలో కూడా. వాళ్ళు అంతే, ఒక సర్వే నెంబర్ ఏదో ఒకటి ఉంటే 1000 ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయని ఓ దిక్కుమాల వార్త రాస్తే మనం జడ్వేదాల్లో భరిస్తున్నాం. డోర్ నెంబర్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది సార్? ఇనీషియల్గా ఓటర్ నమోదప్పుడు డోర్ నెంబర్ సిస్టమ్ లేదు. ఆ తదనంతరం డోర్ నెంబర్ వచ్చిన తర్వాత మనలాటోడు, అది కూడా మనంతట మనం స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకుంటే చదువుకున్న వాళ్ళు, మిగిలిన పరిస్థితి ఏంటి? దొంగ ఓట్లనే అదొక కొన్నాళ్ళ నాటకాలు. ఇప్పుడు ఇది ఒక సర్వే నిర్వర్తించి, అరే బాబు ఈ 100 ఎకరాల్లో, ఇందాక ఆయన తహసీల్దార్ గారు చెప్పింది, మా అడ్వకేట్ గారు చెప్పింది, అరే బాబు ఈ 10 ఎకరాల్లో 4 ఎకరాలు నిజంగా 22Aలో ఉన్నాయి, దీనికి సంబంధించింది ఎవడన్నా కొనుక్కున్నామంటే మొత్తం 10 ఎకరాలు 22A, 100 ఎకరాలు 22A, 150 ఎకరాలు 22A, ఎకరంలో ఆ పావు ఎకరం కూడా 22A అంటే అక్కడ చచ్చిపోరండి ప్రజలు. దీనికన్నా ముందు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏదో తెలియకుండా ఆ రిజిస్టర్ ఏం చేస్తున్నాడు, తర్వాత మ్యూటేషన్ తీసుకుంటాడు ఆ మున్సిపాలిటీ వాడు. ఆ దరిద్రం గవర్నమెంట్ ల్యాండ్దో అంటే గవర్నమెంట్ ల్యాండ్లో మ్యూటేషన్ తీసుకుంటే ఒప్పేసుకుంటాడా? పార్కుల్లో రేపు ఇల్లు కడతాను నేను. వీళ్ళెవరికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? సో వీళ్ళెవరికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎంతసేపు సామాన్య మానవుని ఒక్కడిని ఇండివిజువల్ చేసి ఆయన కొట్టి చంపేస్తే వాడు ఏం చేయలేడు కదా. ఈ దరిద్రానికి తోడు కోర్టుకి వెళ్ళినా సరే ఈ 5 లాబీయిస్టులటని కోర్టు తీర్పులాగా వస్తూనే ఉంటాయండి. మనం మేనేజ్ చేసుకోవాలి. దందాలు ఏం తమాషాలు ఆడుతున్నారా? అందులో రిటైర్ అయిన ఉన్నారా, ఉద్యోగస్తులు ఉన్నారండి? రిటైర్ అయిన ఉన్నా, ఉద్యోగస్తులు ఉన్నారు. మీరు చదివిన 5 పేర్లలో పొంగులేటి సార్ అయితే ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారా? లేదు, అంతా సర్వీస్లో ఉన్నారు కదా. ఏసీ పోలు ఎందులో గుడ్డు గుర్రానికి పలుతూ అవుతున్నారా? ఏంటిది ఉడుతుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని? ప్రజాస్వామ్యంలో ప్రజలకే రక్షణ లేని ఈ ప్రభుత్వాలు దేనికి? ఒకడికో బుర్రలోకి వస్తుంది ఒకటి ధరణి అని, ఇంకోటికి భూభారత్ అని వస్తుంది, రేపొద్దున నా దివసం అని వస్తుంది. ఏడు చేస్తారు ఇది హైడ్రా. ఈ మధ్యలో ఈ దైత్రానికి తోడు హైడ్రా ఒకటి. ఇవేంటి సార్ ఇవి? ఎన్నాళ్ళు ఇవి దీనికి సొల్యూషన్ ఏదైనా ఇస్తారా ఇవ్వరా? ముందు చెప్పండి. ప్రభుత్వ అధికారులను ఈ విధంగా తీవ్రమైన పరిగణలోకి తీసుకుని శిక్షించాం, పెనాల్టీ క్లాసులు ఇచ్చాం, ఇంత తెలుసో తెలియకో ప్రభుత్వ ల్యాండ్లో అన్యాక్రాంతంగా వీళ్ళు పెర్మిషన్లు ఇచ్చి మీకు కట్టించారు, వీళ్ళని శిక్షించాం కాబట్టి ఇప్పుడు దీనికి ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు అవన్నీ దరిద్రాలు ఉన్నాయి కదా మీ దగ్గర, పరికాహార పథకం లాంటివి, అలాంటి దిక్కుమాల పథకం ఏదో పెట్టండి. ఉచితంగా ల్యాండ్లు ఇందిరమ్మ గృహాల కాటికి ప్రభుత్వ ల్యాండ్లోనే కదా కట్టిస్తున్నారు. అలాగే అనుకోండి, సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక పెనాల్టీ క్లాస్ ఇవ్వండి. అంతేకాని పొక్కలైన రంగనాథ్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి పొక్కలైన ఇచ్చి పంపిస్తాం. లేకపోతే ఇప్పుడు 22Aలో పెట్టాం కదా, గవర్నమెంట్ అధికారి సుప్రీంకోర్టు హైకోర్టు ఏమో రంగనాథ్ వెళ్ళొద్దని చెప్పింది కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొస్తాం. మాకెందుకు సార్ ఇది? అంటే ప్రజలు జడ్డి వాళ్ళ కింద కూర్చుని చూస్తున్నామనా? అశోక్ గారు, యాక్చువల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ తెలంగాణ రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అటు అక్కడ ఏపీలో రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటివి ఏం లేవు, ఇది ఒక ప్రచారం మాత్రమే జరుగుతోందని. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఇక్కడ మా స్టూడియోకే చాలా విపరీతంగా చాలా మంది బాధితులు ఫోన్లు చేయటం కానీ వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పడం ఏంటంటే అఫీషియల్గా 60% ల్యాండ్స్ 22Aలో ఉన్నాయి. అవును, ఆపటి కూడా గుడ్డు గుర్రం ఫలితం అవుతున్నారా? అవగాహన రైతుతో మాడుతున్నారు. అనగానే చచ్చిపోతుందంటే హైదరాబాద్లో ఉంటాడు, ఆయనకి ఆంధ్రప్రదేశ్ విషయాలు తెలియవు, ఈయనకి తెలుసు కదా. సో అసలు ఈ LARR యాక్ట్ 2013 ఏం చెప్తోంది అశోక్ గారు? LARR యాక్ట్ 2013 ఉంది కదా, అది ఏం చెప్తోంది సార్? ఈ యాక్ట్కి వెళ్లే ముందు వీళ్ళు ఇప్పుడు మీరు మంత్రులు ఎవరైతే ఉన్నారో అసలు ముందు వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ నిషేధిత భూములు ఏవి, నిషేధిత భూములు కాదు ఏవి అనేది దీని మీద ఈ రెవెన్యూ మంత్రికి కానీ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు కానీ, ఈ అధికారులు కానీ వీళ్ళకైతే పూర్తిగా అవగాహన ఉందండి అసలు వీరి మీద? యాక్ట్ వీళ్ళు చదువుకున్నారా? వీళ్ళు సార్ గారు చెప్పినట్టు
ఇప్పుడు 60 కాదు 70% భూములు దీని కిందే ఉన్నాయి. సామాన్య మానవుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ఇబ్బందులు పడుతున్నాడో ఈ 22A వల్ల మామూలు విషయం కాదండి. ఇది చిన్న మధ్య తరగతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు దీనివల్ల. అవును, బాగా మధ్య తరగతి కింద బిలో మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఇప్పుడు ప్రభుత్వ భూములు రక్షించమని ఆ ప్రభుత్వ బాధ్యత తీసుకోమని తప్పులేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న 1 ఎకరం 2 ఎకరాలు 4 సెంట్లు 5 సెంట్లు ఇవి కూడా వాళ్ళు డైలమాలో పడిపోతున్నారు. వాటి మీద వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా సఫరవుతున్నారండి? ప్రభుత్వ భూములు కాపాడండి తప్పులేదు, కానీ ఇండివిజువల్ హక్కులేండి. ప్రజాస్వామ్యంలో మనకి ఆ హక్కుని హరించకపోతే వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఎంత ఖర్చుతో కూడుకున్న పని. నేనేమంటానంటే ఫ్రీ లీగల్ ఇవ్వాలి. ఇప్పుడు 22A ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వండి. వాళ్ళు ఫ్రీగా కోర్టులో వాళ్ళు వాదనలు వాళ్ళు చెప్పుకుంటే అవకాశం ఇవ్వండి. అసలు 22A దాంట్లో మీరు భూములు జారీ చేసేటప్పుడు ఆ కన్సెంట్ విక్టిమ్ పర్సన్ ఎవరితో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదండి, వాళ్ళు పిలిచి సందేశం అడగాలి కదండి. అది యాక్ట్ చెప్తుంది, అదే మీరు అడిగిన యాక్ట్ అదే చెప్తుంది. అవన్నీ చేయకోకుండా ఫార్మాలిటీస్ పాటించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేసేసి ఇది ఉందని చెప్తే వాళ్ళకి తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఫైల్ చేశాను. ఎందుకంటే ఇద్దరు మధ్యలో అగ్రిమెంట్ జరిగిందండి విజయవాడలో. ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయి. అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చే ముందు జస్ట్ చనిపోయాడండి. అమ్మిన అతను చనిపోతే మిగిలిన వారసులు కోఆపరేట్ చేయకపోతే మేము స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ దావా ఫైల్ చేశాం సివిల్ కోర్టులో. అది డిగ్రీ అయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ కొన్న అతనికి ఫేవర్ గా డిగ్రీ ఇచ్చిన తర్వాత కోర్టు వారు ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ కి ఈ భూమి వాల్యూ ఎంత, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలో వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారండి. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు దాన్ని ఓకే చేయాలి. ఇది క్లియర్ గా ఉంది, ఇంత స్టాంప్ డ్యూటీ కట్టండి అని కోర్టు వారికి మళ్ళీ లెటర్ ఇస్తే కోర్టు వారు దాని మీద అప్పుడు రిజిస్ట్రేషన్ మీద పర్మిట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు కేసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, రిజిస్ట్రేషన్ యాక్ట్ వాళ్ళు 22A ఇది ఉంది, ఈ ల్యాండ్ నిషేధిత భూముల లిస్ట్ లో ఉంది అని చెప్పారు. 4 సంవత్సరాల తర్వాత ఇతను కోర్టు చుట్టూ తిరిగి అన్ని లక్షలు పెట్టి ప్రాపర్టీ కొని రిజిస్ట్రేషన్ చేయమని ఆఖరిలో అడిగితే ఇది నిషేధిత జాబితాలో ఉందని అప్పుడు చెప్తున్నారు. వీళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే అది, ఎంత నష్టపోయాడు అతను పార్టీ. అంటే ప్రభుత్వ అధికారులు ఎంత ఇలా ఉన్నారు చూడండి. ఇది చాలా ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పే ఇవన్నీ కూడా ఇదే జరుగుతుంది. సార్ గారు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు అతను కోర్టు ఖర్చులు ఎంత అయ్యి ఉంటాయి, ఎంత ఎక్స్పెండిచర్ బేర్ చేసి ఉంటాడు, ఎంత టైం వేస్ట్ అతనికి, మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. కనీసం ఇట్లాంటి అధికారులు ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రీ లీగల్ ఎయిడ్ మీరు ఇస్తున్నారా? 60-70% మీరు నిషేధిత భూముల లిస్ట్ లో పెట్టేశారు అన్ని భూముల్ని. ఇప్పుడు వాటిని క్లారిఫై చేసుకోవాలి, వాటి నుంచి బయటపడాలి, వాటి నుంచి విముక్తి పొందాలి అంటే వీళ్ళకి సంవత్సరాల తరబడి జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ కట్టేసేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టేస్తున్నారు, మొత్తం అన్నీ అయిపోతున్నాయి. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత 22A ఉందని చెప్తారా? ఇది ఎంత దుర్మార్గం సార్, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అధికారులు. ఒక్క నిమిషం, దీన్ని ఎవరు కోసం చేస్తారు? సామాన్య బాధ ఎవరు వింటారు? లక్ష్మయ్య గారు, ఏ మంత్రులు వస్తారా? గ్రౌండ్ లెవెల్ చూస్తున్నారండి. లక్ష్మయ్య గారు అవగాహన ఉందా? ఒక్క నిమిషం, అశోక్ గారు ఒక్క నిమిషం. లక్ష్మయ్య గారు వినపడుతుందండి? లక్ష్మయ్య గారు వినపడుతుందా? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా దీని ప్రభావం చాలా పడుతుంది కదా. యాక్చువల్ గా ఆదాయం కూడా రిజిస్ట్రేషన్